మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్న ఈ లైవ్ కార్యక్రమాన్ని అందించడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి కృపను బట్టి దేవుని అంతగా నేను స్తుతిస్తూ, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక సంగతులు మీకు బోధించబడతాయి, అనేక గొప్ప విషయాలు మీకు అందించబడతాయి. మరుగు చేయబడినటువంటి విషయాలన్నిటినీ కూడా బోధించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఈ వీడియోస్ మీకు అందిస్తున్నాం. పబ్లిసిటీ కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో కాదు, కానీ కేవలం క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారిని లేదా దేవుని యొక్క సేవకులను కాస్త ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచన మాత్రమే, దర్శనం మాత్రమే, దానిని మీకు తెలియజేస్తాం. యోధా పత్రికల్లో ఒకే అధ్యాయం ఉంటుంది. ఆ ఒకే అధ్యాయంలో 1వ అధ్యాయం 7వ వచనములో, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలో వాటి చుట్టుపట్లున్న పట్టణములు వీరువలె వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడును. యోధా పత్రికలో ఒక అధ్యాయములోనే పరిశుద్ధ గ్రంథం అంతా వ్రాయబడింది. గొప్ప విచిత్రం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి గొప్ప విషయాలన్నీ కూడా ఈ యోధా పత్రికలోనే వ్రాయబడ్డాయి. ఇక్కడ పరశరీరానుసారులు అని వ్రాయబడింది. ఎవరు పరశరీరానుసారులు? వీరు నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతున్నారని, ఈ పరశరీరానుసారులకు శిక్ష ఉందని వ్రాయబడింది. దీన్ని మర్మంగా, అక్షరానుసారంగా కాకుండా ఆత్మీయ మర్మంగా దీన్ని ఆలోచిస్తే, ఎవరి పరశరీరానుసారులు? ఈ దృష్టాంతములుగా వ్రాయబడిందని ఎందుకు రాశాడు అంటే, నిజం ఈరోజు నేడు చాలామంది ఎక్కువ పరిచర్యలు పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లు ప్రభు పిలుపునందుకునో, ప్రభు దర్శనం పొందుకునో, లేకపోతే ఎవరైనా ఒక అభిషేకించబడినటువంటి దైవజనుల ద్వారానో ఈరోజు రావటం మానేసి, ఎక్కువ శాతం పరిచర్యలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పరశరీరానుసారులు. అంటే ఒక మినిస్ట్రీ నడుస్తున్నటువంటి, బాగా పాపులారిటీ ఉన్నటువంటి, బాగా ప్రఖ్యాతి కలిగించినటువంటి ఆ మినిస్ట్రీని చూసి మరొక వాళ్ళు తయారవటం. ఉదాహరణకి ఒక మినిస్ట్రీస్ వారు వైట్ అండ్ వైట్ వాడితే దాన్ని కాపీ చేసి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా అదే వాడతారు. ఓ మినిస్ట్రీస్ వారు ఒకవేళ వాళ్ళు ఏదైనా చర్చిలు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు సేమ్ మరొక మినిస్ట్రీస్ వారు కూడా ఏం చేస్తారంటే మరొక చర్చి వారు అదే కాపీ చేస్తూ ఉంటారు. ఒక మినిస్ట్రీస్ వారు వాళ్ళు బోధన విధానం ఆ విధంగా లాంగ్వేజ్ ఉన్నదనుకోండి, మాట తీరు, దాన్ని కాపీ కొట్టి మరొకడు దాన్ని అనుసరిస్తూ ఉంటాడు. మీకంటూ ఒక ప్రత్యేకత కానీ, మీకంటూ ఒక నడిపింపు కానీ, మీకంటూ ఒక దేవుని ఉద్దేశం అంటూ కానీ, దేవుడు మీకు ఎలా వాడుకుంటాడో అని దేవుడికి అప్పగించుకునే విధానం లేదా? వాళ్ళు కాపీ చేసి, వీళ్ళని కాపీ చేసి ఈ పరశరీరానుసారులుగా ఎందుకు జీవించటం? పరశరీరానుసారుడు అంటే అర్థం ఏంటంటే ఒకరిని అనుసరించడమే. నేను క్రీస్తుని పోలు నడుచుకుంటాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. పౌలు పరిచర్య డిఫరెంట్. ఇంకా మిగతా తక్కిన అపోస్తులందరూ కూడా వారికి అప్పగించినటువంటి వారు కోణంలో పరిచర్య చేశారు తప్ప ఎవరో ఎవరిని కాపీ కొట్టలేదు. అందుకే ఈరోజు ఎక్కువ శాతం పరిచర్యలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే అంతా కాపీయే. వాళ్ళు ఏ డ్రెస్ వేస్తే వీళ్ళ డ్రెస్, వాళ్ళు ఏ విధంగా చేతుల పైకెత్తి వీళ్ళు అదే చేతుల పైకెత్తడం, వాళ్ళు ఏ విధమైనటువంటి మరి లాంగ్వేజ్ మాట్లాడతారు వీళ్ళు కూడా అదే విధమైనటువంటి లాంగ్వేజ్, అదే స్వరం మారిపోతుంది. ఇంటికాడ వేరే స్వరం ఉంటుంది ఒక్కొక్క పాస్టర్ గారికి. కానీ చర్చిలో బాగా యూట్యూబ్లో పాపులర్ అయినటువంటి సేవకుల స్వరాన్ని సేమ్ అదే స్వరాన్ని వాళ్ళ చర్చిలో దింపేస్తూ ఉంటాడు. నీకంటూ ఒక స్వరం ఉంది కదా, నీకంటూ ఒక ఛాయ్ ఉంది కదా, నీ మాట తీరు ఉంది కదా, దాన్ని ఉపయోగించవచ్చుగా. అందుకే అపోస్తులు చెప్పినటువంటి మాట అద్భుతకరంగా తెలియజేశారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటమో
కనులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుకుంటుమో, మా చేతులు దేనిని తాకు చూచునో అదే మీకు తెలియజేయుచున్నాము. మేమేమైతే దేవుని ద్వారా పొందుకున్నామో దాన్ని మేము ప్రకటించాం తప్ప కొత్తగా ఏది మేము చేయలేదు అన్నారు. నిజమే, ఈ రోజున కొత్త సిద్ధాంతాలు వచ్చేసాయి. మందసాన్ని కొత్త బండి మీద మోయించినట్లు ఈ రోజున సంఘాలకి కొత్త కొత్త పునాదులు. ఎవరో పెద్ద ఆయన ఉంటాడు, ఆ పునాదిని పట్టుకొచ్చి సంఘాల్లో తరతరాలుగా అదే పునాది. సంఘ క్రమం అంట. అసలు వాస్తవానికి సంఘ క్రమం అనేది ఎందులోంచి ఉండాలి అంటే పాస్టర్ గారు అయ్యగారులు పెట్టింది, బిషప్పులు పెట్టింది కాదు. సంఘ క్రమం అంటే పరిశుద్ధ గ్రంథంలో సంఘ క్రమం ఒకటి ఉంది. ప్రారంభ ప్రార్థనని, లేకపోతే పాటలని, వాక్య ధ్యానమని, ప్రార్థనలని, ఇవన్నీ కూడా ఏంటంటే సంఘంలో ఒక క్రమంలో కానుకలు పట్టుట, చందా ఎత్తుట, లేదా సాక్ష్యం చెప్పుట, వీటికంటే మించినవి పరిశుద్ధ గ్రంథంలో ఏమీ లేవు. ఎవరో మాకు బిషప్ గారు పెట్టారండి, ఆ సిద్ధాంతాన్ని సంఘంలో తీసుకురావాలని చెప్పి ఈ రోజున పరశరీరానుసారులుగా ఎవరో నియమించినటువంటి వాటిని ఈ రోజున సంఘాల్లోకి తీసుకొచ్చారు. సంఘాన్ని మొత్తం అలవాటు చేసేశారు. వాస్తవానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి మాట అద్భుతకరంగా ఉంది. అపోస్తులు అంటండి, ఏదైతే తాకామో, ఏదైతే మేము చూసామో దానినే మేము ప్రకటించాము అన్నారు. వాళ్ళు ఎవరిని వెంబడించలేదే, క్రీస్తును మాత్రమే వెంబడించారు. ఈరోజు దేవుని సేవ క్రీస్తు వలె యేసుక్రీస్తుని వెంబడించి యేసుక్రీస్తును అనుసరించగలిగినటువంటి సేవ ఉందా, లేకపోతే కాపీగా జరుగుతుందా సేవ? వాళ్ళు ప్రార్థనా తోటలు పెడితే అది కాపీ, మళ్ళీ ఇంకొకటి ప్రార్థనా తోట అంటాడు. వాళ్ళు స్విమ్మింగ్ పూల్ కడుతుంటే మరొకడు కాపీ స్విమ్మింగ్ పూల్. అంటే మీకంటూ ఒక ప్రత్యక్షత కానీ, ఒక రెవల్యూషన్ కానీ, ఒక దర్శనం కానీ ఏమీ లేదా? అంటే ఇది కొత్తగా చేయమని కాదు. పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా నియమించిందో దాన్ని బట్టి వెళ్ళిపోవాలి తప్ప కానీ పరశరీరానుసారులుగా అనుసరించడం ఎందుకు? ఆయన ఉంటాడు, ఆయన చెయ్యిలా పైకి ఎత్తుతుంటే మరొక ఆయన ఉన్నాడు అమలాపురాన్ని, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి గూడిలా పైకి అంటున్నాడు. ఒకప్పుడు అనేవాడు కాదు. ఈ పాపులర్ సేవకుడు ఎప్పుడైతే చెయ్యిలా పైకి అంటున్నాడో అది చూసినటువంటి వాడు చాలా బాగుంది అనుకున్నట్టున్నాడు, ఏదైనా కూడా పైకి అంటున్నాడు. ఇలాగ ఇదంతా ఏమిటంటే పరశరీరానుసారులు ఇలా చేరవేరమాట. ఒకరిని అనుసరించటం, ఒకరిని వెంబడించటం, వాళ్ళు ఏం చెప్తే అదే సంఘాల్లో బోధించటం, మీకంటూ పరిశుద్ధ గ్రంథం చదవటం, మీకంటూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను ధ్యానించటం, అనుభవించటం, మీకంటే ఇంకేం ఉండదన్నమాట. వాళ్ళు ఏం చెప్తే అదే రైట్. ఈ కొంతమంది ఏం చేయరంటే వాళ్ళని ఒక నాయకునిగా పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ తప్పుడు సిద్ధాంతం చెప్తే అది నిజమంటున్నారు అంతే, వెంబడించే వాళ్ళందరూ కూడా. అది ఎలా కుదురుతుంది? పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు పేతురు గారిని ఎండగట్టాడు. పౌలు కంటే సీనియర్ పేతురు, కానీ పేతురు సేవను ఎండగట్టాడు. ఇంకెలా పరిశుద్ధ గ్రంథంలో బెరయ సంఘస్థులు పౌలు చెప్పినటువంటి సంగతులు ఉన్నాయో లేదో చూశారు. గుడ్డిగూరులా వెంబడించలేదు క్రైస్తవమా. మా అయ్యగారు ఏదో చెప్తున్నాడు, మా అయ్యగారు స్టైల్ బాగుంది, డ్రెస్సింగ్ బాగుంది, బాగా ఏదో ఊపుతున్నాడు, బాగా సంగీతం బాగుందని చెప్పేసి ఇలాగే వెనకాల వెళ్ళిపోతే మొత్తం మట్టిలోని గోయిలోకి వెళ్తావు. ఆ విధంగా కాకుండా నీ సేవకుని వెంబడిస్తున్నటువంటి వాడు నీకు సత్యాన్ని బోధిస్తున్నాడా, జీవవాక్యాన్ని బోధిస్తున్నాడా, అది నిజమైనటువంటి బోధన అనేటువంటి పరిశీలన దేవుని సంఘం ఈరోజు చేయాలి. మోసపోయేది మీరే. ఈరోజున క్రైస్తవ్యమే మోసపోతుంది. మోసగించే వాళ్ళు ఉన్నంతకాలం మోసపోయేవాడు ఉంటాడు. అందుకే ఈరోజు దొంగలు బయలుదేరారు సంఘాల్లో, క్రీస్తు విరోధులు బయలుదేరారు. లేనిపోని సిద్ధాంతాలు, లేనిపోని స్వస్థతలని, లేనిపోయినటువంటి దీవెనలని, లేనిపోని అద్భుతాలని చెప్పేసి లేనిపోని అన్నీ పట్టుకొచ్చి ఈ నిజముగా మార్చేశారు. కానీ వాస్తవానికి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థిస్తే స్వస్థతలు జరుగుతాయి, ప్రార్థిస్తే ఘనమైనటువంటి కృప దొరుకుతుంది. అది ఒక పాస్టర్ గారు చేస్తేనే దొరికేది కాదు. అవసరమైతే విశ్వాసులు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. మార్కు సువార్త 16:16లో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అన్నాడు. ఎక్కడైనా ఒక తైలాభిషేకం పండుగని పెడుతుంటే దాన్ని చిన్నోళ్ళు కూడా అది జనాల్ని ఆకట్టుకోవడానికి వీళ్ళు కూడా మొదలెట్టేస్తున్నారు. ఎవడైనా పెద్ద ఏదైనా ఒక సభ, సువార్త, స్వస్థత లేదా హీలింగ్ ప్రేయర్ అంటే చాలు ఇంక పల్లెటూరులో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కాపింగ్ కొట్టేసి వీళ్ళు అనుసరించేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా పిలుస్తారో వీళ్ళు అదే విధంగా, వాళ్ళు ఏ విధంగా సువార్త అందిస్తున్నారు సేమ్ అదే స్టైల్లో, అదే మాట, అదే దీనత్వం. వారు ఎవరా తల్లి అని బోధిస్తుంటే దాన్ని చూస్తున్నాడు యూట్యూబ్లో, వీడు కూడా అదే సంఘంలో మొదలెట్టేస్తున్నాడు.
ఇలాంటి పరశరీరానుసార్లు ఈ రోజున దేవుని సేవలు ఎక్కువైపోయారు. ఎవరో పరిచర్ని కాపీ కొట్టడం, వాళ్ళ స్వస్థత పరిచర్యలు డెవలప్మెంట్ అవుతుంది, క్లిక్కింగ్ అవుతుందని చెప్పేసి, ఇంక వాకింగ్ చెప్తే పని అవుతుందని చెప్పేసి పరశరీరానుసార్లు కాపీ కొట్టేశారు. ఇలా మొదలెట్టారు స్వస్థతలు, అభిషేకాలని. మీరు ఒక్కలే చేస్తే జరుగుతాయో స్వస్థతలు? ప్రభు చేయొద్దా దేవుని కార్యం? అని ప్రభు ఆడికి సమస్య పెట్టింది కారణం దేనికోసం అంటే, వాడు దేవుని దగ్గరికి వస్తాడని, ప్రభు దగ్గరికి వస్తాడని పెడితే వీళ్ళు మధ్యలో అడ్డుపడిపోయి ఏం చేస్తారంటే దేవుడిని బాగు చేసి వెళ్ళిపోతున్నారు అంతే. వాడికి ఆ సమస్య పెట్టింది ఎందుకని? వాడు మారు మనసు పొందాలని, పశ్చాత్తాపడాలని, వాడు ఒప్పుకోవాలని. 17 సంవత్సరాల మట్టించి పాడుతుంది నడుమొంగిపోయినటువంటి స్త్రీ లోకాసువార్తలో చదువుతాం. మందిరం దగ్గరే ఉంది, కానీ ఇది భోజలే దేవుడు. ఆమె హృదయాన్ని గమనించాడు. రక్తస్రావం కలిగిన రోగి 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే వస్త్రం ముట్టుకుంటే బాగుపడతానన్నది. కానీ మరల ప్రభు నన్ను ఎవరో ముట్టుకున్నారంటున్నాడు ఏంటి? ఆమె రహస్య జీవితాన్ని బయటికి తీయాలనే కదా. ఆమె దొంగచాటుని బాగుపడి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఆమెను బయటబయలు చేసాడు దేవుడు. ఈరోజున రహస్యంగా ఉంటున్న వాళ్ళందరినీ కూడా బయటికి తేవాలని, ఆయనేమో సమస్య పెట్టాలని నడిపించామని ఆయన ఆలోచన చేస్తుంటే, మీరు అడ్డుపడిపోయి 7 వారాలని చెప్పి 8 వారాలని చెప్పేసి మీరు అడ్డుపడిపోయి ఇన్ని వారాలు రండి, లేదా మీ ఇంటికి వచ్చి చేస్తామంటే ఏంటది? తప్పుడు సేవ జరుగుతుంది. దేవుని సేవ రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. పరిశుద్ధమైనటువంటి మహిమగల పరిచర్య దారి తప్పుతుంది. క్యాములు చూపించి, స్కీములు చూపించి, లేనిపోని డబ్బులు ఇచ్చి జనాలను ఆకర్షించేటువంటి పరిచర్యలు కూడా ఉన్నాయి ఈరోజు. అదే చెప్తున్నారు మతోన్మాదులు. ఆ మతోన్మాదులు ఏడుపు ఎందుకంటే తెలుసా? మీరు డబ్బులు జనాలను ఆకర్షిస్తున్నారన్నాడు. నిజం, అది కొంతమంది ఉన్నారు అందులో. అదికి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. వాడికి కూరలు ఇచ్చి, వాడికి బట్టలు ఇచ్చి, లేకపోతే వాడికి మందుకు డబ్బులు ఇచ్చి, కొంతమంది మందుకు డబ్బులు ఇచ్చి క్రైస్తవ్యాన్ని సర్వనాశనం చేస్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆపదలు ఉన్నవాడిని ఆదుకోమన్నాడు చెప్పు. ధనవంతుడు కోరుకోనివ్వడం ఏంటి? డబ్బులు ఉన్నటువంటి వాడికి మెడిసిన్ ఇవ్వడం ఏంటి? పేదవాడికి, లేనివాడికి ఏదైనా ఒక సపోర్ట్ చేస్తే అది ఆశీర్వాదం తప్ప దేవుని సేవకుడు ఉన్నవాడైతే. అంతేగాని ఉన్నవాడికి, సమర్థపరుడికి నువ్వు వాడికి డబ్బులు ఇచ్చి ఆకర్షించడం ఏంటి? నా సంఘానికి రమ్మని కేకులు పంపడం, పెట్టెలు పంపడం, ఇవన్నీ కూడా క్రీస్తు విరోధికి సంబంధించిన వ్యవహారాలు. క్రీస్తుకు సంబంధించిన పరిచర్లు ఎక్కడ కూడా ఇలాంటి దాపరకాలు లేవు. ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి బొజ్జగింపులు లేవు. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ సత్యాన్ని ఉన్నతంగా ప్రకటించారు, బోధించారు. క్రీస్తుని వెంబడించాడు అంతే తప్ప ఎక్కడెట్టి పరిస్థితుల్లో వారు దాపరికంగా సేవ చేసినట్లు, ఘనతను పొందుకోవాలని సేవ చేసినట్లు లేరు. ఘనత పొందుకునే పొలం అయితే కొరడ దెబ్బలు ఎందుకు కొంటారు? ఉమ్ములు ఎందుకు వేయించుకుంటారు? శ్రమలు ఎందుకు పెట్టబడతారు? జైళ్ళు ఎందుకు పెట్టబడతారు? హింసలు ఎందుకు పడతారు? వాళ్ళు మీకులాగా మనకులాగా ఘనతను పొందుకునేటువంటి వాళ్ళు అయితే, పేరు ప్రఖ్యాతులు సంపాదించే వాళ్ళు అయితే అస్సలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వారి మీద ఇంత ఈగ కూడా వాళ్ళకుండా కాపాడుకుంటారు. కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి రాళ్లతో కొట్టబడి చంపబడ్డారంటే కారణం వాళ్ళు క్రీస్తు కొరకు రోషముగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు పరశరీరానుసారులుగా ఉండి కాపీగా బ్రతుకుతారా? దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి, దేవుడిచ్చినటువంటి లేఖనాల్లో నుండి ఆ ఉపదేశ క్రమాన్ని బట్టి సంఘాలు కడతారన్నది మీ ఇష్టం. దేవుడు మీ మనోనేత్రాలు తెరిచునుగాక. ఆమేన్.